హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. క్లాస్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ వీడియోలో సెక్షన్ 13A ఆల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డివోర్స్ ప్రొసీడింగ్స్ చూద్దాం. కొన్ని సందర్భాల్లో కోర్టుకు ఒకవేళ వాళ్ళు కలుస్తారు, హస్బెండ్ కానీ వైఫ్ కానీ కలుస్తారు అని కనుక భావించింది అనుకోండి, కోర్టు వాళ్ళకి డివోర్స్ ఇవ్వకుండా ఆల్టర్నేట్ రిలీఫ్ గా జ్యుడిషియల్ సెపరేషన్ ని ఇష్యూ చేయొచ్చు. ఇది ఓన్లీ సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 లోని క్లాజెస్ 2, 6, 7 అంటే కన్వర్షన్, రినౌన్సియేషన్ 7 years ఆర్ అబోవ్ కనిపించకుండా పోయినట్లయితే ఆ గ్రౌండ్స్ కాకుండా మిగతా ఏ గ్రౌండ్స్ మీద అయినా సరే ఆల్టర్నేట్ రిలీఫ్ అనేది ఇవ్వచ్చు కోర్టు డివోర్స్ ప్రొసీడింగ్స్ లో. అండ్ సెక్షన్ 13B డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకోవడం. ఈ సెక్షన్ ప్రకారంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా 1 year ఆర్ అబోవ్ సపరేట్ గా ఉండాలి, అప్పుడు అప్లై చేసుకోవాలి మ్యూచువల్ డివోర్స్. బట్ ఇప్పుడు చూస్తున్నా మనం రీసెంట్ కేసులో అయితే 21 days లో మ్యూచువల్ డివోర్స్ వచ్చేసింది ఇద్దరికి. సో 1 year సపరేట్ గా ఉన్న తర్వాత వాళ్ళు జాయింట్ పిటిషన్ అనేది పెట్టుకోవాలి. ఈ సెక్షన్ ప్రకారంగా అయితే ఫస్ట్ అపియరెన్స్ ఉండాలంటారు, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పార్టీస్ రికార్డ్ చేస్తారు, 6 months కూలింగ్ పీరియడ్ ఉంటుంది, ఆఫ్టర్ 6 months సెకండ్ అపియరెన్స్ ఉంటుంది కోర్టులో. సెకండ్ అపియరెన్స్ తర్వాత కోర్టు డిసైడ్ అవుతుంది డిగ్రీ గ్రాంట్ చేయాలా వద్దా అని. ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు పిటిషన్ పెట్టుకున్న 6 months నుంచి 18 months దాటకుండా కోర్ట్ అనేది కంప్లీట్ చేయాలనేది ఈ సెక్షన్ చెప్తుంది. బట్ ఇన్ ప్రాక్టికల్ ఆఫ్టర్ సెవెరల్ అమెండ్మెంట్స్ ఇదైతే జరగట్లేదు ఇప్పుడు ప్రాసెస్. బట్ యాక్చువల్ గా యాక్ట్ ప్రకారం ఇది ప్రాసెస్. 1 year సపరేట్ గా ఉన్న తర్వాత మ్యూచువల్ డివోర్స్ కి అప్లై చేసుకోవాలి. పిటిషన్ పెట్టుకున్న తర్వాత 6 months to 18 months లోపల ఇదైతే జరగాలి. సెక్షన్ 13B అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 13A అండ్ 13B. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.